అవ్వా నన్ను ఎప్పుడు నిమ్మలంగా ఉండనియడు ఈ పాకురు వండలోడు. ఓ పండుగ లేదు పబ్బం లేదు కానీ 3 రోజుల సంది ఇల్లు దులుపుదామని నా పానం తింటాడు. ఏ ఈయనత్తలేదు అనుకుంటారా? మొత్తం వింటానా? అయ్యో సారీ అండి, ఈసారి మీకు వినపడకుండా తిట్టుకుంటా. అట్లా అన్నా మంచిగా ఉన్నది. అవన్నీ ఏం చేస్తావు? పారెత్తా అలా అక్కడికి వచ్చేటి చూడవు రాని చూడవా? అక్కడికి వచ్చేటి అయితే ఎన్నో రావచ్చు. ఇట్లా రోత వచ్చినట్టు పాతవాళ్ళు ఉంటాయా? ఏమో పో, నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో. నాది నేను చేసుకుంటా కానీ ఇల్లు అయితే మంచిగా కాదు. ఏదో మీది మాటలకు తేడా కదా నాన్నకు. అంత డౌట్ ఉంటే మళ్ళీ రౌండ్ చదవ రాదు, నీకే తెలుస్తుంది. ఎందుకు నువ్వు చదువుతావు నాకు తెలుసు. ఇగో ఇది పైసలు కాయడం ఇట్లా కావచ్చు. ఇలా దొరికింది, మంచిగా జాగ్రత్తగా రాసిపెట్టు. ఇది పడేసేస్తా. ఓయ్ ఓయ్ నిన్నే. ఏంటిదే? ఎందుకు లేపుతాను? మీరు నిన్న నాకు ఒక కాగితం ఇచ్చిరుగా. ఇచ్చిన పారేసినావా? పారైతే కాదు. ఏహే పారేసుడు కాదు, అది మన తలరాతల్నే మార్చింది. ఇందాకనే చదివినా. అవునా? అది ఇట్లా అప్పకాయదామానే మా తాతకి ఇట్లా ఇచ్చిందా? కాదు, అంతకన్నా పెద్ద కాగితం. అంతకన్నా పెద్ద కాయదామా? ఏంటిదే అది? ఇగో నువ్వే చదువు. మనవాడ ఎప్పటికైనా ఈ ముళ్ళే నీకు దొరుకుతుందని నాకు తెలుసు. నేను పోయినాక మా తాత నా చేతిలో ఏం పెట్టుకోలేని నువ్వు నన్ను తిట్టుకోవద్దని ఈ బహుమతి ఇస్తాను. ఈ కాగితం మీద ఉన్న ముళ్ళెల 3 ఎకరాలకు సరిపడా పైసలు ఉన్నాయి. అవి తీసుకొని వాటితో జల్సాలు చేయకుండా తెలిసిన మనిషి దగ్గర భూమి కొనుక్కొని మంచిగా బతుకుతా. ఇక నేను పోతానా. ఇట్లు నీ తాత. బాయ్ బాయ్ తాత. గోడవి దగ్గరక నేను ఎవరికి దొరక. 3 ఎకరాల పైసలు అంటే ఎకరానికి 40 లక్షలు వేసుకున్నా, మొత్తం కలిపితే 1,20,00,000. ఆ ముళ్ళు ఎడబెట్టినో చెప్పు నువ్వు ఓపెన్ చేద్దాం. ఇంకెక్కడి మూలేనే? పాతదాన్ని నిన్ననే కాదే బయట వారేసిన. అవతల వారేసినవా? అది ఏడ వారేసినవు చెప్పు, పోయి తెచ్చుకుందాం. అది నేను వారేలేదే. ఆ ముళ్ళ తీసుకొని బయటకు పోతే ఆ బజార్లో తాగుబోతు సంపత్తి గారు కలిసిండు. మళ్ళా కలిసినప్పుడు మంద అవుతాయి కానీ ఇదైతే బయట వారే రాని వాడి చేతిలో పెట్టిన. నిన్ను నన్ను కట్టాల కోసం కట్టుకున్నాడు కూడా లెక్కెత్తలేదు కదనే. గబ్బు మొక్కపోడా, నువ్వేమంత చక్కగా ఉన్నావని ఇల్లు చదివిపించినవరా? నోటి నాకు వచ్చిన కోటిని మంది వట పట్టిత్తివి. నాడు చూపిద్దు వేసినావు. నాడు నల్ల మొక్కపోడా ఏడబడేసినావు ఏమో, ఎత్తుకో. వదినే అన్న ఎందుకు గట్ట కొడుతున్నావు? నేనెందుకు కొడుతున్నా పిల్లగా? మీ అన్నకి మాడనొస్తుందంటే మసాజ్ చేస్తాను.
ఎట్లా చెప్పు నేను కొడుతున్నావు అనుకుని వచ్చిన. అరే తమ్మి ఒక్క మాట, ఈ తాగుబోతు సంపత్ గారు ఎక్కడ ఉన్నాడో తెలుసారా నీకు? తెలుసు. ఎందుకు? తెలుసా? ఏడున్నాడు ఏడున్నాడు చెప్పవు కొంచెం. ఇంకా తాగుబోతుని గురించి గింతగానే అడుగుతారు, ఇంట్లో ఏదో మతలబు ఉన్నది కానీ. చెప్పురా, వాడు ఏడున్నాడు? చెప్తా గానీ చెప్తా నాకేంది? వాడి గురించి చెప్తే నీకేమి ఇవ్వాలరా? గట్టిగా ఎక్కలాడితే నాకే దొరుకుతారు వాడు. అయితే ఇంకా ఆడుకో. ఏంట నన్ను ఎందుకు అడిగావు? అన్ని కొంచెం లెక్కలు చేయకు, ఏం కావాలని అడుగు. ఎవరు అడిగితే ఉండదు కానీ ఓ 200 ఏరు. గంతేనా? అంతే కదా, దానికి ఇంత చీప్గా తీసి ఇచ్చింది ఏంటి? ఎక్కువ అడుగుతా అయిపోతుండే. చి ఇచ్చినగా ఇక చెప్పు. చెప్తా గానీ ఇగో నేను లెక్కల వీకు 2000 అనబోయి 200 అన్నా. ఇంకా మిగతా ఇస్తే చెప్తా. అరే 2000 అంటే కష్టం కానీ ఇగో అవి 200, ఇవి 800, మొత్తం 1000. అబ్బా ప్లీజ్ చెప్పురా. అయితే ఇదివరకు దాకా సామాన్ కోసం అని సావుకారు ఇంటికి పోయినా. అక్కడ అందరు వాని గురించి మాట్లాడుకొని విన్నా. అప్పుడు తెలిసింది ఆడు ఏడున్నాడు. ఏడున్నారా? చెప్ప ఎందుకు? మీరు నాకు 1000 రూపాయలు ఇచ్చారు, అంత మందం అయితే. ఎప్పురా? అయితే వాడు నిన్న ఇటువలుగా తాగి మన ఊరవతలు ఉన్న బొత్తాల కింద అన్నాడట. ఇంతవరకు ఇవ్వలేదట. వీడు కూడా నీ అసలుడే ఉన్నాడు, ఇంకా లేవలే. ఎవడు చోటోడైతే మనకెందుకే, అట్లా పని కానీ. అరే సంపతి, ఓ సంపతి. ఓ సంపతి లేగలే. అరే సంపతి, నిన్న పారేరాడు ఒక సంచి ఇచ్చిన, అది ఈడ వారేసినవరా? సంచా? ఏం సంచిరా? అరే నీ దండం పెడతారా ఇక తనకురా, ఈడ వారేసిన కొంచెం యాడ్ చేసుకోరా. అసలు నిన్న నాకెప్పుడు కలిసినావు, నాకేం సంచి ఇచ్చినావు, నాకేం ఆదికలేదు. అరే తాగింది దిగినాక ఏది యాదుకుంటారా అరే నీకు? నాకే కాదురా, తాగితే తాగుడు కనిపెట్టిన తాత కూడా ఏం ఆదుకున్నది. సరే గాని నువ్వే బ్రాండ్ తాగుతారా చెప్తా, తీసుకొస్తా. ఇప్పుడు నిన్ను ఎవరు తాగిపోయి అన్నారు? అంటే నీకు తాగితే అన్ని గుర్తుకొస్తాయి కదా అని. నిజమే గాని నాకు ఇలా తాగే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? 3 రోజుల నుంచి రీకావం లేకుండా తాగే వరకు అంత ఓగారం వచ్చినట్టు అవుతుంది. అందుకే ఇవాళ వద్దు, ఇక అంత రేపే. అమ్మో రేపా? రేపటి దాకా అంటే కష్టం, మళ్ళీ కన్నా దొరికితే. ఏంటిది? అది మా బాత్రూమ్ తాళం రా, మర్చిపోయాలి లేచి ఇచ్చింది, అదే చెప్తాంది. సరే రేపు రారి చెప్తా. అరే ప్లీజ్ రా, దండం పెడతారా, నీ గడ్డం పట్టుకొని అడుగుతానా, ఒక్క బుక్క తాగురా, మళ్ళా నేను మెసిలిస్తా అడుగు. ప్లీజ్ రా, ప్లీజ్ రా రే, ప్లీజ్ రా, చెప్పురా, ప్లీజ్ రా రే, ప్లీజ్ రా, దండం పెడతారా, ప్లీజ్ రా రే. ఆపురి నన్ను ఒరియకురి, నాకు తిక్కలైతే తాగడం పని చేస్తా చెప్తానా మరి. ఎంత పెద్ద మాట అన్నవరా సంపతి, బయట బాత్రూమ్ పోవద్దన్న ఆలోచనతో నిన్ను బతిలాడతా అంటే నువ్వు గిట్లా చేస్తాను. సరే తీరా, ఏదో ఒక కథ గడుపుతుంది. ఏదో అంటే ఎవరికెరగా ఎక్కడో కాడ గిట్లే నువ్వు వండి బుర్రగాడ. అదు నాకు ఈ బతకద్దు, నువ్వు మంది తీసుకురాపో, నేను తాగుతా. గిట్లా మంచిగా ఉన్నదిరా. 2 సెకండ్లు ఆగు. నువ్వు కండ్లు మూసి తెరిసేలాగా పుల్ వాటిలో పట్టుకొని వస్తావు. అరే తమ్మి, నీకోసం 2000 రూపాయల మందు బాటిల్ తెచ్చిండ్రా, ఇక రాగురా. యాదికి వచ్చిందా? బెంజి కార్ల గంజీలు పోసి నడువటి నడుస్తా. నడవది. నేను కూడా గంతే, మినిమం ఆపు తాగండి ఆ లోకంలో అడిగే పెట్ట. అటువంటిది ఒక్క సుక్క పోసి చక్కగా అడుగుతున్నావు. అరే తప్పైంది తమ్మి, ఏమనుకోకురా.
అరే ఏమైనా గుర్తొచ్చిందారా? దేని గురించి? అదేరా నిన్న పారేవని ఇచ్చిన చిత్త సంచి గురించి. వచ్చింది. ఏడేసావురా? దాన్ని ఎవడు కొంటూ పోతారని మీ ఇంటి ముంగట్నే వారేసి వచ్చిందా? మా ఇంటి ముంగట్న ఆయనే వారేసిన. అమ్మయ్యా, ఆ దేవుడి దయ వల్ల మూటను ఎవ్వరు తీసుకోపోలేదు. ఈ చెత్త సంచిన కొంట పోతా అనవసరంగా నన్ను వచ్చినావు నువ్వు. సారీ అండి. సరేనా? ముందైతే ఈ మూట ఇప్పుదాం, అటు ఇంకా అన్ని ఇత్తగాని. ఈ 3000 ఉన్నాయండి. వెనకట ఎకరానికి 1000 రూపాయలు అని మా తాత ఎప్పటికీ చెప్పేది. అంటే ఆ రేటే కట్టించిండా మనకు? అంతేగా 3000 కోసం 4000 ఖర్చు పెట్టిచ్చు కదనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగా భవాని లోకల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టండి. థ్యాంక్ యూ.